హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం స్వయంభూ శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఓం నమ శివాయ అని పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు తన ఉనికిని ఎన్నో ప్రదేశాల్లో వ్యక్తపరిచి స్వయంగా వెలిసి భక్త జనాన్ని విశేషంగా అనుగ్రహిస్తున్నారు. ఆ కోవలోకి చెందినదే మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్వయంభూ శ్రీ నాగేశ్వరాలయం. ఆహ్లాదకరమైన వాతావరణంలో, జనసంద్రం లేని ప్రదేశంలో, పచ్చని ప్రకృతిలో ఆ పరమేశ్వరుడు స్వయంభూ శ్రీ నాగేశ్వరుడుగా కొలువై ఉన్నారు. ఈరోజు మనం స్వయంభూ శ్రీ నాగేశ్వరుడి గురించి తెలుసుకుందాం. శివుడు కొలువైన ఆలయం సకల దేవతలకు నెలవు. హరహర శంభో శంకర అన్నారంటే చాలు ఆదుకునే దేవదేవుడు మహాదేవుడు పరమశివుడు. ఏ పేరుతో పిలిచినా ప్రేమగా పలికే స్వామి శంకరుడు. శివ అనే రెండక్షరాలు ఇహపరాలకు వారధులు. శివనామస్మరణే అనంత శక్తి ప్రదాయక మంత్రం. ఈ సృష్టిలో శివం కానిదంటూ ఏదీ లేదు. నిరాడంబర నిరామయ శివయ్య ఈ ప్రదేశంలో స్వయంభూ శ్రీ నాగేశ్వరుడుగా కొలువై ఉన్నారు. ప్రకృతి అందాల నడుమ ఈ శివాలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ నాగేశ్వర స్వామి 100 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయంలో శివలింగానికి స్వయంగా మనమే అభిషేకం చేయవచ్చు. ఈశ్వర చైతన్యం ఎన్నో రూపాల్లో మరెన్నో సన్నిధానాల్లో వ్యక్తమైంది. శివ అని నీళ్లు పోస్తే చాలు తక్షణమే అనుగ్రహించే దైవంగా ఈ ప్రాంతంలో స్వయంభూ శ్రీ నాగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో పక్కనే ఉన్న నాగదేవత అమ్మవారి గుట్టని మనం దర్శించవచ్చు. అలాగే ఈ శివలింగం కూడా స్వయంగా 100 ఏళ్ల క్రితమే వెలిసిందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శివరాత్రికి శ్రీ నాగేశ్వర స్వామికి విశేషంగా పూజలు, పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అలాగే విశేష దినాల్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.
చూశారు కదా స్వయంభూ శ్రీ నాగేశ్వర ఆలయాన్ని. మళ్ళీ మనం మరో ఆలయ దర్శనంతో కలుద్దాం. నమస్కారం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.